Hi guys, welcome to Python Bus. Let's continue with our JNDUకి Python lab questions. ఈ వీడియోలో క్వెషన్ నెంబర్ 8 కోసం చూద్దాం. సో ఇక్కడ క్వెషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఏ వర్డ్ అండ్ ప్రింట్ అవుట్ వెదర్ దట్ వర్డ్ కంటైన్స్ ఎనీ వోవెల్స్. సో యూజర్ నుంచి మనం ఒక ఇన్పుట్ తీసుకోవాలి, ఒక వర్డ్ని ఇన్పుట్గా తీసుకోవాలి. ఆ ఇచ్చిన వర్డ్లో ఏమైనా వోవెల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. వోవెల్స్ అంటే ఏంటి? AEIOU వీటిని మనం వోవెల్స్ అంటాం కదా. ఇచ్చిన వర్డ్లో వోవెల్స్ ఉంటే యువర్ వర్డ్ కంటైన్స్ వోవెల్స్ అని ప్రింట్ చేయాలి. అదర్వైజ్ యువర్ వర్డ్ డజన్ కంటైన్స్ ఎనీ వోవెల్స్ అని మనం ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా? లైక్ సింప్లిమెంట్. వొవెల్స్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు ఇక్కడ AEIOU వొవెల్స్ తీసుకున్నాను. అలానే క్యాపిటల్స్ కూడా తీసుకుందాం. AEIOU ఎందుకంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఫర్ సపోజ్ క్యాట్ అలానే ఈ క్యాట్ రెండు కూడా డిఫరెంట్ మాట. సో యూజర్ క్యాట్ అనే ఇచ్చాడు, బట్ ఒక యూజర్ స్మాల్ ఇచ్చాడు, ఒక యూజర్ క్యాపిటల్ ఇచ్చాడు అనుకోండి. సో ఈ 2 వర్డ్స్ అనేవి డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఇట్ విల్ ట్రీట్ స్మాల్ అండ్ క్యాపిటల్స్ యాజ్ డిఫరెంట్. అందుకే ఇక్కడ మనం బోత్ క్యాపిటల్స్ అండ్ స్మాల్ తీసుకున్నాం. ఓకేనా? లెట్స్ టేక్ ఇన్పుట్. వర్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ వర్డ్. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి ఇచ్చిన వర్డ్లో ఒక్కొక్క లెటర్ని యాక్సెస్ చేసుకుని అది ఓవెల్లా కాదా అని మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఫర్ సపోజ్ ఇందాక తీసుకున్నట్టే క్యాట్ అనేది తీసుకుందాం. ఓకే, ఇది యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు అని అనుకుందాం. ఫర్ క్యార్ ఇన్ వర్డ్, ఫస్ట్ వర్డ్లో ఉన్న ఒక్కొక్క లెటర్ని మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ క్యార్లో ఏముంటుంది, ఈ వర్డ్లో ఏముంటుంది, క్యాట్ ఉంటుంది. సో ఈ క్యాట్లో ఉన్న ఒక్కొక్క వర్డ్ని తీసుకుంటున్నాం కదా. సో క్యార్లో ఫస్ట్ C ఉంటుంది, తర్వాత A ఉంటుంది, తర్వాత T ఉంటుంది. ఓకే, సో ఫైన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఆ తీసుకున్న ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఓవెల్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఇఫ్ క్యార్ ఇన్ వొవెల్స్, ఒకవేళ వొవెల్స్లో ఉంటే సింపుల్గా మనం ప్రింట్ యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం బ్రేక్ ఇచ్చివచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది సి ఈజ్ నాట్ ఎ ఓవెల్, కాబట్టి ఇక్కడ నేను ఎల్స్ రాయలేదు, ఎల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంకేముంది, నెక్స్ట్ ఏ ఉంది. సో ఏ అనేది ఏంటి, వొవెల్, రైట్? సో అప్పుడు యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అయిపోతుంది. సో ఇచ్చిన వర్డ్లో జస్ట్ ఒక్క వొవెల్ ఉన్నా కూడా మనకి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, రైట్? సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఇంకా ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, ఇంకా ఈ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి అట్లీస్ట్ ఒక్క క్యారెక్టర్ అయినా వొవెల్ ఉంటే సరిపోతుంది, రైట్? సో ఇక్కడ మనం ఒక్కసారి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్కి వస్తే జస్ట్ బ్రేక్ అంతే, ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. మన ప్రోగ్రామ్ కూడా అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎల్స్ రాయాలి, రైట్? ఒక్కవేళ నేను ఇక్కడ ఎల్స్ రాశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుందో చూపిస్తాను. ప్రింట్ యువర్ వర్డ్ డజంట్ కంటైన్స్ వొవెల్స్ అని రాసాం, రైట్? సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ ఓపెన్ టెర్మినల్, పైథాన్ q8.py, ఎంటర్ ఏ వర్డ్ క్యాట్ అని ఎంటర్ చేద్దాం. ఓకేనా? యువర్ వర్డ్ డజంట్ కంటైన్స్ వొవెల్ అని ప్రింట్ అయింది, యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అయింది, రైట్? సో ఇలా ప్రింట్ అవ్వకూడదు కదా. ఇక్కడ ఎందుకు రెండు కూడా ప్రింట్ అయ్యాయి ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే, సో ఫస్ట్ ఇక్కడ మనం క్యాట్ ఇచ్చాం ఇన్పుట్గా, రైట్? సో క్యాట్లో ఫస్ట్ ఏంటి క్యారెక్టర్ సి వచ్చినప్పుడు ఇఫ్ చెక్ చేస్తుంది, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి యువర్ వర్డ్ డజంట్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఏంటి, ఏ కదా, ఏ చెక్ చేస్తుంది, ఏ వొవెల్ కాబట్టి ఇక్కడతో యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని వచ్చి ప్రింట్ అయిపోయింది బ్రేక్ అని, రైట్? బట్ మనకు అవుట్పుట్ ఎలా రావాలి, ఇచ్చిన వర్డ్లో ఒక్క వొవెల్ ఉన్నా కూడా యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఒక్క వర్డ్ కూడా వొవెల్ లేకపోతే ఓన్లీ దెన్ అప్పుడు మనం ఎల్స్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి, రైట్? దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలం? సో ఇఫ్ ఇక్కడ ఉంది, ఎల్స్ రాసాము, బట్ ఎల్స్ ఎవ్రీ టైం రన్ అవుతూనే ఉంది. ఎన్ని క్యారెక్టర్స్, ఫర్ సపోజ్ ఇక్కడ నేను సి ముందు ఇంకొక కొన్ని కాన్స్టెంట్స్ పెడతాను, లైక్ TR సంథింగ్. వెయిట్, ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ హియర్. ఓకే, సి ముందు ఇంకా కొన్ని పెడదాం, CTRW, ఇవన్నీ కూడా వొవెల్స్, కాన్సనెంట్స్ కదా. తర్వాత ఒక 2 వొవెల్స్ పెట్టాను, AA అని, CTRAA అని.
చూసారా? ఫస్ట్ ఇక్కడ నేనిచ్చిన 4 క్యారెక్టర్స్ అనేవి కాన్సోనెంట్స్ కాబట్టి 4 టైమ్స్ ఇది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏ వచ్చేసరికి వొవెల్ కాబట్టి యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అయింది. రైట్? బట్ ఇలా మనకి ప్రింట్ అవ్వకూడదు. రైట్? ఒకవేళ మొత్తం అన్ని కాన్సోనెంట్స్ ఇస్తే ఏమొస్తదో చూద్దాం. అన్ని కాన్సోనెంట్స్ ఫర్ సపోజ్ టీడబ్ల్యూ, ఆర్ఎస్ ఇవన్నీ కూడా కాన్సోనెంట్స్ కదా! చూసారా? 4 కాన్సోనెంట్స్ ఇచ్చాను కాబట్టి 4 టైమ్స్ ప్రింట్ అయింది కంటైన్స్ వొవెల్స్ అని. బట్ మనకి ఎనీ టైమ్ ప్రింట్ అవ్వలేదు. మొత్తం వర్డ్‌లో ఎక్కడ వొవెల్ లేదు కాబట్టి జస్ట్ 1 టైమ్ యువర్ వర్డ్ డజంట్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అవ్వాలి కదా! సో, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే యూజువల్‌గా మనకి ఇఫ్‌లోనే ఎల్స్ ఉంటదని మనకు తెలుసు కదా! ఇఫ్ ఎల్స్ అని ఎక్కువ వాడతాం. బట్ మనకి ఫర్‌లో కూడా ఎల్స్ ఉంటది. సో, దీన్ని చాలా వేస్‌కి ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను యూజింగ్ ఫర్ ఎల్స్ నేను చెప్తున్నాను. ఓకేనా? సో, ఫర్ ఎల్స్ సింపుల్‌గా ఏం చేస్తామంటే ఎల్స్ ఈ ఫర్‌కి ఎల్స్ పెట్టాను నేను. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. కరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తది. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. లెట్స్ ఎంటర్ ఎ వర్డ్ క్యాట్. చూసారా? ఒక వొవెల్ ఉంది కాబట్టి ఏ అనేది యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని వచ్చింది. సో, దిస్ టైమ్ లెట్ మీ గివ్ ఓన్లీ కాన్సోనెంట్స్. టీటీటీ. ఓకే. చూసారా? యువర్ వర్డ్ డజంట్ కంటైన్స్ వొవెల్స్ అని ఒకసారి ప్రింట్ అయింది. ఎందుకంటే అన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి కాబట్టి. రైట్? ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది కదా! సో, ఇప్పుడు కరెక్ట్‌గా ఎలా వచ్చింది అంటే నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? ఇక్కడ వరకు అర్థమైంది కదా! ఇఫ్ బ్రేక్ కోసం. అండ్ ఇక్కడ ఎల్ పార్ట్ ఏంటి అంటే మనకి ఫర్ లూప్‌లో కూడా ఎల్స్ అని ఉంటది. సో, ఈ ఎల్స్ అనేది ఎలా వర్క్ అవుతది అంటే ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ఫర్‌కి మనం ఎల్స్ ఇస్తే ఈ ఎల్స్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. ఒకవేళ ఫర్ లూప్‌లో ఎక్కడైనా మనం బ్రేక్ యూజ్ చేస్తే అది బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే ఫర్ లూప్‌లో ఉన్న బ్రేక్ గాని ఎగ్జిక్యూట్ అయితే ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. అర్థమైందా? ఏదైనా వర్డ్‌లో వొవెల్ ఇచ్చాననుకోండి అప్పుడు ఇఫ్‌లోకి వెళ్తది. యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అవుతది. అండ్ బ్రేక్ అయిపోతది. బట్ నేనేం చెప్పాను ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను. నార్మల్‌గా ఇక్కడ మనం బ్రేక్ ఇవ్వకపోతే అప్పుడు కంపల్సరీగా ఫర్ లూప్ మొత్తం రన్ అయిన తర్వాత మనకి ఎల్స్ కూడా ప్రింట్ అవుతది. ఐ విల్ షో యూ. సో, ఇప్పుడు నేను ఓన్లీ ఒక వొవెల్స్ ఇస్తాను. ఓన్లీ వొవెల్స్ ఇస్తాను. ఏ అని ఇచ్చాను. చూసారా? యువర్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్ అని ప్రింట్ అయింది. అలానే యువర్ వర్డ్ డజంట్ కంటైన్స్ వొవెల్స్ అని కూడా ప్రింట్ అయింది. సో, యూజువల్‌గా ఫర్ ఎల్స్ ఎలా వర్క్ అవుతది అంటే ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ అనేది వర్క్ అవుతది. బట్ ఒకవేళ మనం ఇక్కడ బ్రేక్ ఇస్తే మాత్రం బ్రేక్ అది ఎగ్జిక్యూట్ అయితే మాత్రం ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు అర్థమైందా? మనకి అవుట్‌పుట్ క్లియర్‌గా ఎలా వచ్చిందని చెప్పి. సో, బ్రేక్ ఇచ్చాము కాబట్టి బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్‌లోకి వెళ్ళదు. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్‌లోకి వెళ్తది. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తదనమాట. అర్థమైందా? ఎలా ఇచ్చిన వర్డ్‌లో వొవెల్స్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసాం యూజింగ్ ఫర్ ఎల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వెషన్స్ చూద్దాం. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.